హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు ట్రై చేస్తుంది పాస్తా. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తుంది. ఇప్పటివరకు నేను ఎప్పుడు పాస్తా తినలేదు, టేస్ట్ కూడా చేయలేదు, అసలు ట్రై కూడా చేయలేదు. ఫస్ట్ టైం మొన్న డిమార్ట్లో చూసాము. సో ఇది ట్రై చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి ట్రై చేసా. సో దీని మీద ఇచ్చేసాడు ప్రొసీజర్, లైక్ 2.5 లీటర్స్ వాటర్ తీసుకుని దీన్ని డిజాల్వ్ చేసి 2.5 టేబుల్ స్పూన్ లైక్ సాల్ట్ తీసుకుని బాగా బాయిల్ చేయమని, సమ్ ఇంకా లైక్ వన్స్ బాయిల్ చేసిన తర్వాత మనం ఏమేమి లైక్ స్పైసెస్ ఉంటాయో, వెజిటేబుల్స్, మొత్తం ప్రొసీజర్ దాని మీద ఇచ్చాడు. సేమ్ వాడిచ్చి నేను ట్రై చేసిన అసలు ఎట్లా ఉంటుందో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది హిట్ అయిందా, ఫట్ అయిందా, నాకు ఎట్లా నచ్చిందో, మీకు నచ్చుతుందో లేదో కూడా మీకే తెలిసిపోతుంది. వీడియో ఎండ్లో చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఇక్కడ 2.5 లీటర్స్ వాటర్ తీసుకున్నా. సో వాడు చెప్పినట్టుగానే తీసుకున్న తర్వాత 2.5 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకున్నా. సో వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేయండి. వాటర్ బాగా బాయిల్ అవుతుంది, అప్పుడు మీరు ఇవి యాడ్ చేసుకోండి. వాడు ఇచ్చిన ప్యాకెట్ ఓపెన్ చేసి నేనైతే ఫుల్ ప్యాకెట్ వేసిన. మొత్తం వేసాక అవి ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతాయి. యాక్చువల్లీ నేను అవ్వవేమో అనుకుని లైక్ ఇట్లా యూస్ చేసి కిందకి గెంటిన. బట్ వన్స్ అవి బాయిల్ అవుతుంటాయి కదా, 2 to 3 మినిట్స్కి అవి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో లైక్ ఇవి చూడ్డానికి అయితే నాకు నూడిల్స్లా అనిపించినాయి. ఇక్కడి వరకు అయితే ఒక 10 to 15 మినిట్స్ వీటిని బాయిల్ చేయాలి. సో ఇంకొకటి పాన్ తీసుకొని అందులో కొంచెం జీరా, 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్, అట్లా మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్, పన్నీర్ ఉంటే పన్నీర్, టమాటో, క్యారెట్, ఏ వెజిటేబుల్స్ ఆ వెజిటేబుల్స్ మోస్ట్లీ లైక్ అన్నీ కూడా కట్ చేసుకోండి. చాలా చిన్నగా చేసుకోండి. అట్లానే గార్లిక్ కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. సో వన్స్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం లైట్ కలర్ వచ్చాక అప్పుడు ఇట్లా గార్లిక్ వేసి ఇవి కూడా బాగా కొంచెం మగ్గుతాయి కదా, ఒక 2 to 3 మినిట్స్ తర్వాత టమాటోస్, క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోవాలి 1 by 1. సో ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసి నా క్యారెట్, టమాటోస్ యాడ్ చేసుకుని ఇవి కూడా బాగా మగ్గిపోవాలి. అండ్ 1 చిల్లీ. సో మొత్తం వేసి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత పాస్తా సో ఇట్లా బాయిల్ అయితే సరిపోతుంది. చేసుకున్న తర్వాత వాటర్ ఫిల్టర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత దాన్ని ఇందులోకి మనం యాడ్ చేసుకుంటాం. సో మనం సమ్టైమ్స్ నేను లాస్ట్ టైం మ్యాగీ చూపించా కదా, సిమిలర్ ప్రాసెస్లో చేయండి. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. అట్లానే 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్. సో నేను దాని బ్యాక్ సైడ్ ఎట్లా అయితే చెప్పారో సో అదే నేను ట్రై చేసాను. అందులోనే ఇవన్నీ కూడా యాడ్ చేశాను, లైక్ జింజర్ గార్లిక్ పేస్ట్, టర్మరిక్ పౌడర్, పన్నీర్, క్యాప్సికమ్, ఇట్లా మొత్తం యాడ్ చేశాడు. సో సేమ్ ప్రొసీజర్ నేనైతే ఫాలో అయినా. సో చూద్దాం లాస్ట్కి ఎట్లా వస్తుందో. మీకు కావాలనుకుంటే లైక్ వెనిగర్, సోయా సాస్, టమాటో సాస్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోండి. నేనైతే చాలా తక్కువ యాడ్ చేసా. ఎట్లా వస్తుందో టేస్ట్ చూద్దామని చెప్పి. బాయిల్ చేసినవి నా దగ్గర వాటర్ పడలేని ఉంది, అది తీసుకొని. సో ఇప్పుడు వాటర్ ఫిల్టర్ చేసేస్తాం కదా, చేసిన తర్వాత వచ్చిన పాస్తా మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేయండి.
మొత్తం ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనం యాడ్ చేసామో స్పైసెస్ అన్నీ కూడా వీటికి పట్టేలాగా మిక్స్ చేసుకుని ఒక 2 minutes ఉంచండి అట్లనే స్టవ్ మీద. ఆ తర్వాత ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎట్ ద ఎండ్కి మీకు ఇట్లా వస్తుంది, సేమ్ ఇదే టెక్స్చర్ ఇట్లానే వస్తుంది. సో దీన్ని 2 minutes అయిన తర్వాత కొరియాండర్ సంథింగ్ మీకు ఏది కావాలనుకుంటే అది డెకరేషన్ కింద సో వేసుకుని తినడమే అంట. సో ఫైనల్లీ ఇట్లా వచ్చిందని ప్లేట్లోకి వేసుకొని తిందామని ట్రై చేసిన. నాకైతే టేస్ట్ అస్సలు నచ్చలేదు. బికాజ్ నేను ఫస్ట్ టైం ట్రై చేయడం వల్ల నాకు టేస్ట్ నచ్చలేదు. అండ్ అందరికి ఇట్లానే అనిపిస్తుందో నాకు తెలీదు. మీలో ఎంతమందికి ఇది నచ్చిందో చెప్పండి. నాదైతే ఆల్మోస్ట్ ఇది చేయడానికి ఒక 1/2 hour పట్టింది. సో 20 to 25 minutes పట్టింది. బట్ ఎట్ ద ఎండ్ రిజల్ట్ అయితే నథింగ్ అని చెప్తాను. అస్సలు నచ్చలేదు టేస్ట్ అయితే. ఈవెన్ దీనికన్నా మ్యాగీ ఇంకా బెటర్ అని చెప్పొచ్చు. మ్యాగీ కూడా సేమ్ ప్రాసెస్ కాబట్టి నాకు మ్యాగీ ఇంకా నచ్చింది. ఇంకా చాలా టైప్స్ ఉంటాయి కదా. సో నెక్స్ట్ టైం ఆ పాస్తాస్ ఏవైనా ట్రై చేయొచ్చు. ఇదైతే డెఫినెట్గా ఫట్ అయిందనే చెప్తా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. థ్యాంక్ యూ. అండ్ మీలో ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.